అందుకు నేను పోయినా. మా పొల్ల నాటుకు పోయింది. నాటుకు పోతే మా అన్న నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అరే ఇట్లా చెట్టుని మానభంగం చేసిండ్రా రారా అనడితోనే నేను పోయినా. పోయే వరకు ఏడుతాను మరి నా బిడ్డ. ఏడ్చే వరకు నాకు దుఃఖం వచ్చేది. దుఃఖం అయితే ఆ రెండు ఏడ్చే వరకు ఇక నా మనసు ఆగుతలేదు. ఆ వరకు మా పొల్ల ఫోన్ చేసిన నాటుకు పోయడానికి. చేస్తే ఆమె వచ్చింది. వచ్చినాక ఇద్దరు ఏడ్చినాక నాకు ఎటు దోస్తలేదు. దోయకపోతే మా బావ ఫోన్ చేసిన కొరే బాబు ఫోన్ చేస్తే ఇద్దరం వచ్చి మాట్లాడిండు. ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. నువ్వు ఏడవకురా నేను ఫోన్ చేస్తాను ఆగురా అని ఆయన అన్నాడు. మా సొంత బావున్నాడు నేను మళ్ళా చెప్పిండు ఇట్లా మానభంగం చేస్తాను రారా అని ఫోన్ చేసిండు. బాగా మందు మా చెల్లి ఇంటుంటే ఫస్ట్ బెల్లం పెట్టిళ్ళు. బెల్లం పెడితే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటేరున్నావు అంటే ఇంటున్నా అన్నది. మమ్మీకి ఇట్లా కనీసం వచ్చి బెల్లం పెడతా అంటే ఉట్టిగానే ఆట కాదా అని వాళ్ళ మమ్మీ అనుకున్నది. తర్వాత వచ్చి తలుపు కొడితే వాళ్ళ మా చెల్లి తలుపు తీస్తే ఎత్తుకొని వెళ్ళి మా శ్రీకాంత్ అన్న ఇంటికి. ఎవరెవరు ఉన్నారు అందులో? శ్రీకాంత్ మా చెల్లె. ఉన్నారా? పెయిన్ ఆదివారం చేసిండ అన్న. ఇప్పుడు మళ్ళా ఎవరు చేశారు? శ్రీకాంత్ అన్న. ఏంటిది వాళ్ళ ఇంటి పేరేంటిది? సిల్కూరి. తీసుకొచ్చి మళ్ళా మా చెల్లె ఇంట్లో వేసిండు. ఏడిసిందా చెల్లి అక్క? నడవలేదంటే ఎత్తుకొని వచ్చి మా డాడీకి ఇస్తే మా డాడీ మా బాబాయ్కి ఫోన్ చేసి చెప్తే మా బాబాయ్ వచ్చి దొరకబడదామని చెప్తే దొరకలేదు.